వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. న్యూ ఇయర్ సంక్రాంతి పండుగ వస్తుండడంతో నెల్లూరు జిల్లా పోలీసులు మరింత అప్రమత్తం అవడం జరిగింది. ఎందుకంటే నెల్లూరు జిల్లాలో గత 6 నెలల నుంచి చూసుకుంటే గంజాయి విక్రయాలు ఎక్కువైపోయినాయి. అదేవిధంగా పలు హత్యలు కూడా జరిగాయి. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. దీంతో ఎస్పీ అజిత వేజెండ్ల పోలీస్ అధికారులతో ప్రత్యేక సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేక టీంని కూడా ఏర్పాటు చేసి గంజాయి, మత్తు పదార్థాల వంటి వీటి మీద నిఘా పెట్టడం జరిగింది. న్యూ ఇయర్ సందర్భంగా వేడుకలు ప్రశాంతంగా జరగాలి, ఎలాంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉండకూడదంటూ కూడా పోలీస్ అధికారులను మొత్తం సూచించడం జరిగింది. ఇందులో భాగంగానే పోలీసులు అదేవిధంగా ఎక్సైజ్ శాఖ అధికారులు అయితే మరింత అప్రమత్తం అవడం జరిగింది. గంజాయి పాత విక్రయదారులు కావచ్చు, తాగేవాళ్ళు కావచ్చు, వాళ్ళ మీద ప్రత్యేక నిఘా పెట్టి ఉండడం జరిగింది. ఇప్పటికే గత నెల కాలంలో సుమారు ఒక 15 మందిని గంజాయి అమ్మే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళలో ఇద్దరి మీద పీడీ యాక్ట్లు కూడా నమోదు చేయడం జరిగింది. గతంలో గంజాయి అమ్ముతూ పోలీసులకు చిక్కిన వారందరిని కూడా నిఘా పెట్టడం జరిగింది. ఎవరైనా గంజాయి కానీ అదేవిధంగా సారా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చిన వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి పీడీ యాక్ట్లు పెట్టడానికి కూడా పోలీసులు అయితే సిద్ధంగా ఉన్నారు. అయితే న్యూ ఇయర్ సందర్భంగా ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలి, కానీ లా అండ్ ఆర్డర్కు శాంతి భద్రతలకు ఏమాత్రం విఘాతం కలిగితే మాత్రం చర్యలు తప్పవంటున్నారు ఎస్పీ అజిత్ వేజెండ్ల.